గారి పాటలకి డాన్స్ చేయడం దగ్గర నుంచి చిరంజీవి గారి ముందు డాన్స్ చేసేంత వరకు సెన్సేషన్ అయినటువంటి మురళీ బాబాయ్, అసలు కండక్టర్ అంటే ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా మారు మోగిపోయేలాగా చేసినటువంటి కండక్టర్ ఝాన్సీ, నెక్లెస్ గొలుసు అంటూ చాలా కాలం ట్రెండ్ అయినటువంటి పండు ఇప్పుడు ఇటుక మీద ఇటుక పెట్టి అంటూ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. మరి ముగ్గురు కలిసి ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు, పిలిచేద్దామా? Let's invite on stage పండు, ఝాన్సీ, మురళీ బాబాయ్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? Hand to hand. Dance and dance. Clap, 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 clap. Da 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 da. పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో కళ్ళనేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. చూడు బెదరు, డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా Come on baby, come on baby. Chick chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot at sight, sweet cockpit. रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में गिल्ली कच्चा. నీకే సుఖోరాదా, ముద్దు ముంజా. Hey, దగ్గరైతే సిగ్గుపుట్ట, దూరమైతే అగ్గిపెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అద్దరై అల్లరట్ట. रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. ఓరోరి యోగి నన్ కోరికేరా, ఓరోరి యోగి నన్ నామిలేరా, ఓరోరి యోగి నీలో కలిపేరా. तेरी जान ले मेरे दिल ले, तेरी जान ले मेरे दिल ले, तेरी जान ले मेरे दिल ले, तेरी जान ले. ఓరోరి యోగి నన్ కోరికేరా, ఓరోరి యోగి నన్ నమిలేరా, ఓరోరి యోగి నన్ కుదిపేరా, ఓరోరి యోగి నీలో కలిపేరా.
ఆగండి ఆగండి, ఆ సౌండ్ చేసింది నేనే. హలో, ఇంతకు నువ్వెవరు? చూసారా ఫ్రెండ్స్, ఎంత మాట అన్నారో. నేను పాటలు పాడతాను. అవునా? ఏది ఒక పాట పాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఏమైంది అలా కూర్చున్నావు? వైజాగ్ లో ఉన్న బీచ్ ఉన్నది, ఆ బీచ్ లో ఉన్న గుంట ఉన్నది, ఆ గుంట పైన మోసున్నది, అన్ని రమ్మంటే రానన్నది. ఆ వైజాగ్ లో ఉన్న బీచ్ ఉన్నది, ఆ గుంట పైన నాకు మనసున్నది, ఆ గుంట పైన నాకు మనసున్నది. ఆ గుంట దొరికితే ఏం చేస్తావన్నా? ఆడి గురించి పక్కన పెట్టు, ముందు నీ గురించి చెప్పు. సోలో ఉన్న పండు ఉన్నాడు, ఇటుక మీద ఇటుకన్నాడు, సాల కప్పు నమ్ముతాడు, కప్పు రాకపోతే పూలవుతాడు. ఈ సాల కప్పు నమ్ముతాడు, కప్పు గాని రాకపోతే పూలవుతాడు, ఆ కప్పు గాని రాకపోతే పూలవుతాడు. అసలు కప్పు వస్తే ఏం చేస్తాడు? ఈటీవీ ఛానల్ ఉన్నది, దానికి 30 ఏళ్ళు పూర్తి అయినది, అది ప్రజలకెంత ఇష్టమైనది, టాలెంట్ ఉంటే ఛాన్స్ ఇస్తది. మన టీవీలో ఈటీవీ ఛానల్ ఉన్నది, దానికి 30 ఏళ్ళు పూర్తి అయినది, దానికి 30 ఏళ్ళు పూర్తి అయినది. ఈ సందర్భంలో ముగ్గురు కలిసి ఒక స్టెప్పు. ఇదిగో అన్న, సుమ గారి గురించి ఏమైనా చెప్పొచ్చు కదా? కైలాసగిరి ఎంతో ఫేమస్, యాంకర్ సుమా గారు అంటే ఫేమస్. సోలంటేనే ముందుంటారు, సాయంత్రం వారైతే ఇల్లంటారు. ఈటీవీ సోలంటే ముందుంటారు, సాయంత్రం వారైతే ఇల్లంటారు, సాయంత్రం వారైతే ఇల్లంటారు. అవును, 6 గంటలకు వెళ్ళి ఏం చేస్తారు? బాబాయ్, మీరు అలాగే ఝాన్సీ అలాగే పండు నిజంగా ఆణిముత్యాలు. సూపర్ అండి, సూపర్. వీళ్ళు గ్రేట్, అంతే గ్రేట్. ఒకసారి గట్టిగా చప్పట్లు వీళ్ళకి. వీళ్ళంతా ట్రెండింగ్ బ్యాచ్, మీ అందరికి తెలుసు కదా. ఆల్రెడీ మా పండుగాడు యూట్యూబ్ లో ఒక సాంగ్ తో 100 మిలియన్ కొట్టాడు, మీ అందరికి తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మా ఝాన్సీ కూడా సూపర్ ట్రెండ్ అయింది. ఆ తర్వాత మా బాబాయ్ కూడా ఫుల్ ట్రెండ్ అయ్యి చిరంజీవి గారిని కూడా కలిసేశాడు. మీ అందరి అభిమానంతో వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ స్టేజ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ.
అండ్ ఈటీవీ 30 సందర్భంగా చెప్పేది ఏంటి అంటే ఇలాంటి టాలెంట్స్ ఎంతో మందిని వెలికి తీసినటువంటి ఘనత ఈటీవీకే దక్కుతుంది. ఈ ముగ్గురు మాత్రమే కాదు, ఈ ముగ్గురుతో పాటు ఈ రోజున వాక్చాతుర్యానికి పెట్టింది పేరైనటువంటి ఆదిని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఈటీవీకే దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. థ్యాంక్ యూ. ఆదితో ఒక చెప్పేద్దామా? रूप तेरा मस्त हना नीकु तेरा व्यस्त हना సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా काटे सुकुंदा में गिल्ली कच्चा చిరంజీవి గారిని కలిసినటువంటి ఆ ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. रूप तेरा मस्ताना అండ్ పండు నిజం చెప్పావు పండు, 6 తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గిన్నెలు తావడం బట్టలు ఉతకడమే correct. అందరికి తెలిసి ఇంటికి వెళ్ళి మీరు అందరూ ఏం చేస్తారు? కానీ మేమైతే విడిగా బట్టలు ఉతుకుతాం, నీకు మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటి మీద ఉన్నప్పుడే బట్టలు ఉతుకుతారు.